పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలు మాత్రమే ఉపయోగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ధర్మాక సంస్థలను ఎంపిక చేయగా ఇందులో రామకోటి సంస్థ ఉండటం విశేషం. తలంబ్రాలు గోటితో ఒలిపించి తిరిగి దేవస్థానానికి అందించే అద్భుత అవకాశాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజానికి మళ్లీ అవకాశం దక్కింది. గత 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా రామనామమే ప్రాణంగా రామకోటి వ్యాపిస్తున్న ఆధ్యాత్మిక కృషి పట్టుదలను భద్రాచల దేవస్థానం గురించి కోటి తలంబ్రాల దీక్షలో స్థానం కల్పించింది. సోమవారం నాడు 150 కిలోల గోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు జరిపి భద్రాచల దేవస్థాన ఏఈఓ శ్రవణ్ కుమార్, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారిని దేవస్థానంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించి గోటి తలంబ్రాలు అందజేశారు. శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అది. ఈరోజు మన ప్రాంతానికి చెందిన మన రామకోటి రామరాజు భద్రాచలం దేవస్థానం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే రాబోయే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి గోటి తలంబ్రాలు భక్తులందరి చేత ఒలిపించడానికి ఆ వరిధాన్యాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి అవి మనందరి దగ్గరికి రేపటి నుంచి ఈ వచ్చే కార్యక్రమం ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉంటాయని, అందరూ సర్వేజన సుఖినో భవత్, అందరూ చల్లగా ఉంటారు. జై శ్రీరామ్.